ఇలా చేస్తే నేతి బొబ్బట్లు పొంగుతూ మృదువుగా రావడమే కాకుండా చల్లారిన గట్టిపడవు. ముందుగా మైదా, గోధుమ పిండి, ఉప్పు కలిపి జల్లించి పంచదార, నెయ్యి వేసి పిండి బాగా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండినిలా స్టిక్కీగా కలిపి పైన కాస్త నెయ్యి అప్లై చేసుకుని మూత పెట్టి కనీసం 2-3 గంటలైనా నాననివ్వాలి. ఇప్పుడు కప్పు శనగపప్పుని కడిగి నీళ్లు పోసి ఒక గంట నానబెట్టి కుక్కర్‌లో వేసుకుని 2 కప్పుల నీళ్లు, కొద్దిగా నెయ్యి వేసి 2 విజిల్స్ రానిచ్చి ఇందులోని నీళ్ళన్నీ వార్చేసి మెత్తని పేస్ట్‌లా ప్రిపేర్ చేసి స్టవ్ మీద గిన్నెలో బెల్లం, నీళ్లు వేసి కరిగించి ఫిల్టర్ చేసుకుని ఈ పప్పు అందులో వేసి లో ఫ్లేమ్‌లో కలుపుతూ పాన్ నుంచి సెపరేట్ అయ్యేదాకా ఉడికించి నెయ్యి, యాలకుల పొడి, సోంపు పొడి వేసి కలిపి చల్లారిన తర్వాత పూర్ణాలు చుట్టుకుని బటర్ పేపర్‌కి నెయ్యి అప్లై చేసి పిండిని స్ప్రెడ్ చేసి పూర్ణాన్ని పెట్టి ఇలా బొబ్బట్లు చుట్టుకుని నెయ్యి రాసిన వేడి పెనం పైన వేసి ఒకవైపు కాలాక ఇంకొక వైపు నెయ్యి అప్లై చేసుకుని 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే నేతి బొబ్బట్లు రెడీ.